చనిపోతే ఇంట్లో దీపం పెట్టకూడదని, ఇంట్లో ఎటువంటి పూజలు చేయకూడదని ఈ మధ్యకాలం మనం ఎక్కువగా చూస్తున్నాం. అసలు మన పెద్దవాళ్ళు పెట్టిన నియమం ఏమిటి? ఒకసారి చూడండి. పూర్వకాలంలో ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే ఇంటి ముంగిట ముగ్గు వేయొద్దని, ఇంటికి తోరణం కట్టవద్దు అని చెప్పేసి మన పెద్దలు పెట్టిన నియమం. ఇంటి ముంగిట ముగ్గు వేయవద్దు అని ఎందుకన్నారంటే, ఇంట్లో మనం ముగ్గు వేసామంటే అది శుభకార్యం కింద లెక్క. ఇంట్లో ముగ్గు వేయలేదు ఇంటి బయట అని అంటే, ఎవరైనా అతిథులు కానీ లేదా భిక్షకులు కానీ మన ఇంటికి వస్తే ఇంటి ముంగిట ముగ్గు లేకపోతే, ఓహో ఈ ఇంట్లో ఏదో అశుచి ఉంది, ఇంట్లో ఏదో శ్రాద్ధకరం ఉంది అని చేత ఈ ఇంటికి అతిథిగా వెళ్ళకూడదు, ఈ ఇంటి ఎదుగుట భిక్షాటన చేయకూడదు, వీళ్ళు ఏదో ఆపదలో ఉన్నారు అనుకుని మళ్ళీ పక్కే ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. అందుచేతనే ఇంటి ముంగిట ముగ్గు వేయవద్దు, అదేవిధంగా తోరణం కట్టద్దని పెట్టారు తప్ప, ఎవరన్నా ఇంట్లో చనిపోతే దీపారాధన చేయొద్దు అంటే పూజలు చేయొద్దు అనే నియమం ఎక్కడా కూడా లేదు. ఇంట్లో దీపారాధన చెయ్యకపోవడం చేత మన ఇంటిలో మనమే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఒక బ్రాహ్మణుల ఇంట్లో ఎవరన్నా తల్లి కానీ తండ్రి కానీ మరణిస్తే 14 రోజుల పాటు కూడా ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేయరు. కానీ తర్వాత దేవాలయంలో వాళ్ళు ఆగమ శాస్త్ర నియమం ప్రకారం వాళ్ళు యథావిధిగా పూజా కార్యక్రమాలు అన్నీ నెరవేరుస్తున్నారు. మరి దేవాలయంలోనే పూజలు దీపారాధన జరుగుతున్నప్పుడు, దీపారాధన చేస్తున్నప్పుడు మన ఇళ్ళల్లో పూజలు దీపారాధన మనం ఎందుకు చేయకూడదు? ఇంట్లో దీపారాధన చేయకపోవడం చేత అనేక కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. ఇంట్లో దీపారాధన ఎప్పుడూ కూడా ఆపకూడదు. అంతేకాదు చూడండి, చనిపోయినప్పుడు వాళ్ళ తల దగ్గరే మనం దీపం పెడుతున్నాం కదా, మరి అలాంటప్పుడు ఎందుకు దీపారాధన పెడుతున్నట్టు చేత ఎప్పుడు కూడా దీంట్లో దీపారాధన ఎప్పుడు కూడా ఆపకుండా చూసుకోండి. అంతేకాని దీపారాధన పెట్టద్దు అని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. ఓం శ్రీ మాత్రే నమః.